బట్ నాకు ఇంతకు ముందు 2-3 సార్లు స్ట్రైక్ పడింది. ఏ సినిమాల కంటే భోలా శంకర్ ఇంకా హాయ్ గాయ్స్ 100% స్ట్రైక్ రేట్ అంటే ఇది క్రికెట్కి సంబంధించిన వీడియో కాదు. థంబ్నెయిల్ చూశారు కదా. సో మీరు క్లోజ్లీ అబ్జర్వ్ చేస్తే మీకు ఈ వీడియో కాంటెక్స్ట్ ఈజీలీ అర్థమైపోతుంది. యూట్యూబ్లో వీడియోలు చేసే వాళ్ళ మీద స్ట్రైకులు వేస్తున్నారు. సో దాని గురించే ఈ వీడియో. అయినో ఈ వీడియో చాలా లేట్గా వస్తుంది. ఇప్పటికే చాలామంది యూట్యూబర్స్ ఈ టాపిక్ మీద వీడియో చేస్తారు. కానీ నేను ఒక వీడియో చేద్దాం అనుకున్నా. నా పర్స్పెక్టివ్ ఏంటో చెప్దాం అనుకున్నా. అసలు కాంటెక్స్ట్ ఏంటో తెలియని వాళ్ళకి కొంచెం హిస్టరీ చెప్తాను. విష్ణు మంచు గారు అండ్ వాళ్ళ టీమ్ చాలామంది యూట్యూబర్స్ మీద స్ట్రైకులు వేశారు భయ్య. ఎందుకంటే కన్నప్ప మీద కామెంటరీ చేస్తూ వీడియోలు పెట్టినందుకు. కొంతమంది ఛానల్స్ టర్మినేట్ కూడా అయిపోయి మళ్ళీ వచ్చేసాయంట తిరిగి. సో వాళ్ళు ప్రూఫ్స్తో సహా వీడియోలు చేశారు. కొన్ని రోజులు ట్విట్టర్లో బాగా రచ్చ నడిచింది. నేను కన్నప్ప మీద ఒక వీడియో చేశాను భయ్య. సో నాకు కూడా కాల్ వచ్చింది వీడియో డిలీట్ చేయమని డే 1. కానీ నేను వీడియో డిలీట్ చేయనని చెప్పాను. ఎందుకంటే ఆ వీడియోలో నేను చాలా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేశాను. అస్సలు అబ్యూజివ్ లాంగ్వేజ్ ఏం వాడలేదు. సో నేను ఎందుకు డిలీట్ చేయాలని చెప్పి డిలీట్ చేయలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది ప్లీజ్ వీడియో డిలీట్ చేయండి అని. సర్లే ఎందుకు వచ్చిన గోలా అని చెప్పి 3 days అయిపోయింది కదా అని చెప్పి ఈ వీడియో తీసేసా. ఇది స్ట్రైక్ కాదనుకోండి, నేను వీడియో డిలీట్ చేస్తాను. ఇట్స్ నాట్ అ స్ట్రైక్. బట్ నాకు ఇంతకు ముందు 2-3 సార్లు స్ట్రైక్ పడింది. నాట్ జస్ట్ యూట్యూబ్ బట్ ఇన్స్టాగ్రామ్లో కూడా. ఏ సినిమాల కంటే భోలా శంకర్ ఇంకా ఊరు పేరు భైరవకోన. భోలా శంకర్కి అయితే ఇన్స్టాగ్రామ్లో పడింది స్ట్రైక్. భోలా శంకర్ వాళ్ళ టీం వేశారు. నేను ఇన్స్టాగ్రామ్లో అపీల్ కూడా చేసుకున్నాను. కానీ ఇన్స్టాగ్రామ్ చాలా స్లో ఉంటుంది అండ్ సరిగా రెస్పాండ్ కూడా అవ్వదు. సరే ఇట్స్ ఓకే అనుకున్నా. మన ఒపీనియన్ మనం చెప్తే స్ట్రైక్లు వేస్తారని. సరే కట్ చేస్తే ఊరు పేరు భైరవకోన సినిమా రిలీజ్ అయింది భయ్య. ఆ సినిమాకి కూడా యాజ్ యూజువల్గా రివ్యూ ఇచ్చాను నేను. ఇన్ఫ్యాక్ట్ ఆ సినిమాని ప్రమోట్ చేశాను నేను. బట్ రివ్యూకి స్ట్రైక్ వేశారు. నాకే కాదు బార్బెల్కి కూడా స్ట్రైక్ వేశారు. బట్ అపీల్ చేసుకున్నాను యూట్యూబ్లో. ఆ వీడియో తిరిగి వచ్చేసింది. ఫెయిత్ ఇన్ యూట్యూబ్ ఈస్ రెస్టోర్డ్. అసలు స్ట్రైక్స్ వేయొచ్చా? ఛానల్స్ని టర్మినేట్ చేయొచ్చా? స్ట్రైక్స్ వేయొచ్చు, ఛానల్స్ని టర్మినేట్ చేయొచ్చు. ఎప్పుడు? పర్సనల్ టార్గెట్స్ చేసినప్పుడు, అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడినప్పుడు. నా మీద కూడా చాలామంది కుప్పలు తెప్పలు వీడియోలు చేశారు బూతులు తిడుతూ. నేను ఎప్పుడు వాటికి రెస్పాండ్ అవ్వలేదు. నా ఛానల్ క్లిప్స్ కూడా వాడారు. కావాలంటే నేను కూడా స్ట్రైక్ లేయచ్చు. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఆల్ దోస్ థింగ్స్. పిచ్చలైట్ అవన్నీ. ఆనెస్ట్గా ఒకళ్ళు వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నప్పుడు వాళ్ళ మీద స్ట్రైక్ లేయడం తప్పు. ఎస్పెషలీ రివ్యూవర్స్ మీద స్ట్రైక్ లేయడం మరీ దారుణం. ఎందుకంటే రివ్యూస్ డోంట్ మ్యాటర్. ఇప్పుడు సినిమాలకి బ్యాడ్ రివ్యూస్ వస్తాయి, కానీ హిట్ అయిన సినిమాలు ఉంటాయి కదా. జనాలు చూడాలనుకుంటే చూస్తారు. వర్డ్ ఆఫ్ మౌత్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం బ్యాడ్ సినిమాలు తీసి రివ్యూవర్స్ని అంటే ఎలా? హౌ? ఏ రివ్యూవర్ సినిమాని తొక్కాలి పర్సనల్ అజెండాతో రివ్యూ ఇవ్వడు. ఆయనకు ఆనెస్ట్లీ ఏమనిపించిందో సినిమా చూశాక అదే చెప్తాడు. ఆయనకి కలెక్షన్స్తో సంబంధం ఉండదు. ఆ సినిమా ఇంత కలెక్ట్ చేసింది, ఈ సినిమా అంత కలెక్ట్ చేసింది, నాకు నచ్చకపోయినా అంత కలెక్ట్ చేసింది అని చెప్పి ఆయన ఫీల్ అవ్వడు. ఆయనకి ఆనెస్ట్లీ సినిమా చూసినప్పుడు ఏమనిపించింది దాన్ని బట్టే రివ్యూ చెప్తాడు. నేను జెన్యూన్లీ ఎప్పటి నుంచో అలానే చేస్తున్నాను. ఫ్యూచర్లో కూడా అలానే చేస్తాను. ఇట్ డస్ నాట్ మ్యాటర్ హూ విల్ ఫీల్ వాట్. నాకు అనిపించిందే చెప్తాను. ఏ హీరోకో భయపడి వాళ్ళ ఫ్యాన్స్కి భయపడి లైట్ తీసుకోండి. నేను చాలా సినిమాల్ని ప్రమోట్ చేశాను. నా వల్ల చాలా రీచ్ వచ్చింది ఆ సినిమాలకి. బట్ సినిమా నచ్చకపోతే నచ్చలేదనే చెప్పాను. నన్ను ప్రెషరైజ్ కూడా చేశారు, బాబు రివ్యూ డిలీట్ చేయమని. బట్ నేను రివ్యూ డిలీట్ చేయలేదు. ఇప్పుడు కావాలంటే చూసుకోండి, ఆ రివ్యూస్ ఇంకా ఉంటాయి. నా జెన్యూనిటీని తెలిసిన వాళ్ళు నా ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేయరు. ఐ వాజ్ ఆల్వేస్ ఆనెస్ట్. నచ్చిందంటే నచ్చిందనే చెప్పాను, నచ్చలేదంటే నచ్చలేదని చెప్పాను. బాక్స్ ఆఫీస్ సక్సెస్తో నాకు సంబంధం లేదు. అండ్ సినిమా నచ్చకపోయినా సినిమా చూడండి, మీకు ఎలా అనిపించిందో మీరే చూసి డిసైడ్ అవ్వండి అని చెప్పాను. సో ఫైనలీ ప్రొడ్యూసర్స్ ఇంకా మూవీ టీమ్స్కి నాదొకటే విన్నపం. రివ్యూవర్స్ మీద ఇంకా జెన్యూన్లీ ఒపీనియన్ చెప్పే వాళ్ళ మీద పర్సనల్ టార్గెట్ పెట్టకండి. మీరు స్ట్రైక్ వేసినా ఏమేసినా ఛానల్స్ తిరిగి వచ్చేస్తాయి. అఫ్కోర్స్ అబ్యూజివ్ లాంగ్వేజ్ ఇంకా పర్సనల్ టార్గెట్స్ ఎవరైనా చేస్తే వాళ్ళని కాషన్ చేయండి, వాళ్ళకి వార్నింగ్ ఇవ్వండి ఫస్ట్. డైరెక్ట్లీ స్ట్రైక్ వేయకండి. ఎందుకంటే చాలామంది యూట్యూబ్ మీద డిపెండ్ అయి ఉంటారు. వాళ్ళు సెన్సిబుల్ ఉంటారు, డిలీట్ చేయమంటే డిలీట్ చేస్తారు. ఎప్పుడు అబ్యూజివ్ లాంగ్వేజ్ ఇంకా పర్సనల్ టార్గెట్ చేస్తే మాత్రమే. సినిమాల మీద, వేరే పొలిటికల్ ఇష్యూస్ మీద జెన్యున్లీ కామెంటరీ చేసే వాళ్ళ మీద స్ట్రైక్లు వేయకండి. అండ్ ఫెలో యూట్యూబర్స్ అబ్యూజ్ చేయకండి ఎవరిని. ఒకవేళ ఒకళ్ళు రివ్యూ ఇస్తే అది ఆయన పర్సనల్ ఒపీనియన్, బూతులు తిట్టాల్సిన అవసరం లేదు. కౌంటర్ చేయండి ఒక పర్సన్ని, కానీ చాలా పొలైట్ వేలో కౌంటర్ చేయండి. అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడకండి. మీరు అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడకుండా కూడా మీ ఒపీనియన్ చెప్పొచ్చు, జనాలు వింటారు. యూట్యూబ్ చాలా స్ట్రిక్ట్ చేయబోతుంది రూల్స్. అబ్యూజివ్ లాంగ్వేజ్, ఇన్అప్రోప్రియేట్ లాంగ్వేజ్ వాడితే చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోబోతున్నారు ఫ్యూచర్లో. సో కేర్ఫుల్గా ఉండడం మంచిదే. అండ్ వేరే వాళ్ళ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లైక్ పోస్టర్స్, క్లిప్స్ వాడడం తగ్గించండి. ఎందుకంటే మనము వన్స్ వీ యూజ్ ద ప్రాపర్టీ ఆఫ్ అదర్స్, వాళ్ళకి చాలా రైట్స్ ఉంటాయి స్ట్రైక్ వేయడానికి. సో బీ కేర్ఫుల్. అది భయ్య ఎంటైర్ కాంట్రవర్సీ మీద నా ఒపీనియన్. మీ థాట్స్ ఏంటి ఎంటైర్ ఇష్యూ మీద? కామెంట్ చేయండి. పుచ్చుక్ పుచ్చుక్.